శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాచార శౌచాచారాలు. సౌనకాదులారా, శ్రీహరి ద్వారా బ్రాహ్మణాది వర్ణాల వారి సదాచారాలను శౌచాచారాలను విన్న బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి వినిపించిన వివరాలు. మనిషి శృతి స్మృతులను బాగా అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదించబడ్డ కర్మను ఆచరించాలి. నిజానికి వేదమే సకల కర్మలకు మూలము. అయితే అందులో అర్థం కానివి చాలా ఉన్నాయని ఆనాటి మహర్షులు స్పష్టత కోసం ధర్మశాస్త్రాలు ప్రసాదించారు. కాలక్రమాన కొన్ని ధర్మ సందేహాలు వాటిపై కూడా కలిగాయి. అప్పుడు పాలకులు, పండితులు సదాచారాన్ని ఆశ్రయించి కొత్త సమస్యలను పరిష్కరించారు. అయితే ఈ సదాచారానికి కూడా శృతి స్మృతులే మూలం. కర్మ మార్గదర్శనానికి కావలసిన రెండు కనులు ఈ శృతి స్మృతులు. సనాతన ధర్మంలో శృతి స్మృతి శిష్టాచారము ప్రధాన పాత్ర వహిస్తాయి. సత్యం, దానం, దయ, నిర్లోభత, విద్య, యజ్ఞం, పూజ, ఇంద్రియ దమనం ఈ 8 శిష్టాచారం యొక్క పవిత్ర లక్షణాలు. పూర్వకాలంలో మానవుల శరీరాలు, ఇంద్రియాలు కూడా సత్వగుణ ప్రధానాలై తేజోమయంగా ఉండేవి. అందువల్ల నీటిలోనే నిరంతరం నివసిస్తూ నీటి బొట్టును ఒకదాన్ని కూడా తనపైన నిలుపుకొని అంటని కమలపత్రంలాగా మానవులు పాపమంటని పవిత్ర జీవనులుగా ఉండేవారు. సత్వగుణ వికాసానికై సనాతన ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, సదాచారం కూడా పాలించబడాలి. దీనికి యుగ విశేషం, స్థాన విశేషం ముఖ్యం. అంటే యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా ధర్మాన్ని అన్వయించుకోవాలి. సత్యం, యజ్ఞం, తపం, దానం ఇవి ధర్మం యొక్క లక్షణాలు. దానం, అధ్యయనం, జపం, విద్య, ధనం, తపస్సు, పవిత్రత, నిరోగత, సంసారిక బంధనాల నుంచి విముక్తి, ఇతరుల ద్రవ్యాన్ని వారు పూర్తిగా ఇష్టపడి ఇస్తేనే స్వీకరించుట, వీటన్నింటికీ మూలం ధర్మాచరణం. ధర్మం వల్ల సుఖము, తత్వజ్ఞానము లభిస్తాయి. తత్వజ్ఞానం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది. సామాన్య ధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారి బాధ్యతలు, అవశ్య కర్మలు సనాతన కాలం నుండి వస్తున్న యజ్ఞ, అధ్యయన, దానాలే. సదాచారాన్ని అనుసరించే ఈ 3 ధర్మాలు పాటించబడాలి. అవి విశుద్ధ, అధికృత వ్యక్తుల నుంచే స్వీకరించబడాలి. వర్ణాలకు చెప్పబడ్డ ధర్మాలే జీవికకు పనికి వచ్చే వృత్తులయ్యాయి. ముఖ్యంగా యజ్ఞం చెయ్యడం, అధ్యయనం, దానం బ్రాహ్మణ వర్ణానికి ధర్మాలయ్యాయి. అలాగే శస్త్రోపజీవులై ప్రాణుల్ని రక్షించుట క్షత్రియ ధర్మం కాగా, పశుపాలన, కృషి, కర్మ, వ్యాపారం, వైశ్య వృత్తి ధర్మాలయ్యాయి. ఎవరి మాట ఎవరు వినాలి, ఎవరి సలహా పాటించాలి అనే విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. క్షత్రియులు బ్రాహ్మణుల మాటను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియుల సూచనలు, శూద్రులపై 3 ద్విజవర్ణాలను గౌరవిస్తూ అనుసరిస్తూ జీవించాలి. గురువుగారి ఆశ్రమంలో జీవించడం, అగ్నిహోత్రాది విధులు నిర్వర్తిస్తూ స్వాధ్యాయం కూడా చేసుకోవడం బ్రహ్మచారి యొక్క ధర్మాలు. అతడు త్రిసంధ్యల్లోనూ స్నానం చేసి సంధ్యావందన నియమాలు పాటించిన అనంతరం భిక్షాయాచనకు వెళ్ళాలి. హృదయపూర్వకంగా మొక్కవోని భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో గురువుగారిని సేవించుకోవాలి. నైష్ఠికుడైన బ్రహ్మచారి మోంజుని వడ్డానంగా ధరిస్తాడు, జటను, దండాన్ని ధరిస్తాడు. ఆశ్రమంలోని ఆచారం ముండకేశమైతే అదే చేస్తాడు. ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే ఉంటాడు. గురువుగారు బయటికి ఏదైనా పని మీద పంపితే పోయి వేగంగా మరలి వస్తాడు. గృహస్థు అగ్నిహోత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన వర్ణవిహిత కార్యాల ద్వారా ధనార్జన చేస్తూ కుటుంబాన్ని, అతిథులను పోషించుకుంటూ జీవించాలి. ధర్మపత్ని సంగమం నుంచి దేవతా పితృకర్మల దాకా విద్యుక్తంగా నిర్వహిస్తూ తనకి, సమాజానికి పనికి రావాలి. వానప్రస్థికి జటాధారణ, అగ్నిహోత్ర పాలన, పృథ్వీ శయనం, వన నివాసం, కందమూలాలు, పాలలు, నివారధాన్యం మాత్రమే భక్షించడం విద్యుక్త ధర్మాలు. 3 సంధ్యలలో స్నానం, అతిథి దేవ పూజనం, బ్రహ్మచర్య వ్రతపాలనం కూడా వానప్రస్థికి తప్పనిసరి. సన్యాసాశ్రమం మానవ జీవితంలో చివరి మెట్టు. సన్యాసి అన్నింటినీ వదిలివేయాలి. భిక్షాటన ద్వారా వచ్చిందే తినాలి. చెట్టు నీడలోనే నివసించాలి. ఎవరి నుంచి దేన్ని స్వీకరించరాదు. ఏ ప్రాణిపైనా కోపించరాదు. హింస నిషిద్ధం. సర్వప్రాణుల్ని తనతో సమానంగా ప్రేమించాలి. అప్రియులు లేనివాడు, సుఖదుఖాలకు అతీతుడే నిజమైన సన్యాసి. సన్యాసాశ్రమ పాలకుడు లోనా బయట కూడా శుద్ధిగానే ఉండాలి. మాటలో సంయమనం, ఇంద్రియ నిగ్రహం, పరమాత్మ ధ్యానం, భావశుద్ధి సన్యాసాశ్రమంలో ఉన్నవాని ప్రధాన లక్షణాలు. అహింస, నోనృత, వాణి, సత్య, శౌచే, క్షమా, దయ,
వర్ణినాం లింగినాం చైవ సామాన్యో ధర్మ ఉచ్యతే. అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాలలోనూ అహింస, ప్రియ మరియు సత్యవచనాలు, పవిత్రత, క్షమ, దయ అనేవి సామాన్య ధర్మాలు, అవశ్య ఆచరణీయాలు. శాస్త్రవిహితంగా తమ తమ వర్ణాలకు చెందిన ధర్మాలు పాటిస్తూ జీవించేవారు దేహాంతంలో మోక్షప్రాప్తి నొందుతారు. సౌనకాదులారా, ఇప్పుడు ఉత్తమ గృహస్థు దినచర్య వినండి. అతడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రను వదిలివేసి ధర్మార్థాల విషయమై బాగా చింతించి ఆ రోజు పడవలసిన పాటు వేదోక్త కర్మ, దాని తాత్పర్య తత్వాదులు విచారించుకోవాలి. వెంటనే లేచి శౌచాధికాలు ముగించుకుని స్నానం ఆచరించి నిరాళస భావంతో సమాహిత చిత్తుడై సంధ్యోపాసన చెయ్యాలి. శౌచానంతరం మట్టితో కాళ్ళు చేతులు శుభ్రపరచుకొనడానికి నీటి నుండి కానీ దేవాలయ శ్మశాన అజ్ఞాదుల నుండి కానీ మట్టిని ఉపయోగించరాదు. మూత్ర విసర్జన అనంతరం లింగంపై ఒకమారు, 2 చేతులపై 2 మార్లు మట్టిని పోసుకొని కడుక్కుంటే శుద్ధి అవుతుంది. మల విసర్జన చేసినప్పుడు గుదం 2 మార్లు, ఎడమ చేతిని 10 పర్యాయాలు, కుడి చేతిని కూడా 10 సార్లు, కాళ్లను 5 విడతలు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవాలి. పగటి వేళలోని శుద్ధి కార్యంలోని అర్ధభాగం రాత్రి వేళలో సరిపోతుంది. ఆరోగ్య కారణాల వల్ల కూర్చిన మలమూత్ర విసర్జన చేయలేని వారు కూడా శుద్ధి కార్యాల్లో సగం చేసుకుంటే చాలు. మనిషి శరీరంలో 12 మలాల లేదా మాలిన్యాలుంటాయి. అవి వస, శుక్ర, రక్త, మజ్జ, లార, విష్ట, మూత్ర, కర్ణమల, కఫ, అశ్రు, నేత్రమల, స్వేదాలు. బాహ్యమని, అభ్యంతరికమని శుద్ధి 2 రకాలు. మట్టిలో వానితో చేయబడేది బాహ్యమైతే భావనల ద్వారా జరిగేది ఆంతరికం. శుద్ధిలోని ప్రముఖ అంగం ఆచమనం. దీన్ని 3 సార్లు చేయాలి. తర్వాత 2 సార్లు మామూలు నీటితో ముఖం కడుక్కుని బొటనవేలి మూలంతో ముఖాన్ని తోముకొని అరచేతితో 3 మార్లు ముఖాన్ని స్పృశించాలి. తర్వాత బొటన చూపుడు వేళ్లతో ముక్కుని, బొటన అనామికలతో కన్నులని, చెవులని స్పృశించాలి. ఆపై బొటన చిటికెన వేళ్లతో బొడ్డును ముట్టుకొని మొత్తం అరచేతితో గుండెను నిమురుకోవాలి. తర్వాత అన్ని వేళ్లతో తలని, వాటి కొనలతో 2 భుజాలను తాకాలి. ఈ స్పర్శల వల్ల ఫలమేమనగా ముమ్మారు నీటితో ఆచమనం చేయడం వల్ల ఋగ్యజు సామవేదాలు ప్రసన్నమవుతాయి. ముఖ ప్రక్షాళనం ద్వారా అథర్వవేదం, బ్రాహ్మణులు, బృహస్పతి ప్రసన్నులవుతారు. ముఖ భాగాన్ని స్పృశించడం వల్ల ఆకాశం, ముక్కు ద్వారా వాయువు, నేత్రం ద్వారా సూర్యుడు, చెవుల స్పర్శ ద్వారా అన్ని దిక్కులు సంతృప్తి చెందుతాయి. ముఖ నాసికాదులను యథావిధి స్పృశించడం వల్ల ఈ అంగాల్లో ఇతిహాస, పురాణ, వేదాంగాలు ప్రతిష్ఠితాలవుతాయి. నాభిస్పర్శ ప్రాణగ్రంథిని, హృదయస్పర్శ బ్రహ్మదేవుని ఆనందింపచేస్తాయి. మూర్ధస్పర్శ రుద్రుని, శిఖాస్పర్శ ఋషులని దగ్గర చేస్తాయి. 2 బాహువులని పూర్తిగా నిమరడం వల్ల యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, పృథ్వీ, అగ్నిదేవతల సాన్నిధ్యం లభిస్తుంది. చరణ జలాభ్యక్షణ విష్ణు భగవానుని, ఇంద్రదేవుని హస్తజల ప్రోక్షణ విష్ణువు యొక్క అంశాల్ని దగ్గర చేస్తాయి. ధార్మిక విధానంలో నేలను నీటితో తడపడం వల్ల వాసుకి మున్నగు నాగులు ప్రసన్నులవుతారు. నీటి బిందువులు పడడం వల్ల భూత సమూహం తృప్తి చెందుతుంది. అంగుళుల పర్వాలపై అగ్ని, సూర్య, వాయు, చంద్రులు, పర్వత సమూహాలు నివాసం చేస్తారు. ద్విజుని హస్తరేఖలలో గంగాది పవిత్ర నదులుంటాయి. హస్తతలంపై సర్వతీర్థాలు సోమునితో పాటు ఉంటాయి. అందుకే వారు చెయ్యెత్తి దీవించిన, తలపై చేతిని ఉంచి ఆశీర్వదించిన చాలా మంచిది. ఉషోదయానికే ద్విజుడు లేచి శౌచక్రియ మొదలుపెట్టి వేయాలి. దంతధావనం చేసుకుని స్నానం చేయాలి. పాచిముఖమంతా అశుచి, అపవిత్రం మరి ఏవీ లేవు. దంతధావన చాలా ముఖ్యమే. అయినా అమావాస్య, షష్ఠి, నవమి, పాడ్యమి తిథుల్లోనూ ఆదివారం నాడు పుల్ల లేకుండానే ఔషధీయుక్త జలాలను 12 మార్లు పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా నోటిని శుభ్రపరచుకోవాలి. స్నానం వల్ల దృష్టాదృష్ట ఫలాలు ఎన్నో ఉన్నాయి. శుద్ధాత్ముడైన వ్యక్తి తొలిసందకెల్లా స్నానం చేసి వేస్తే అతడు ఐహిక, పారలౌకిక సుఖాలనిచ్చే అన్ని క్రియలు చేయడానికి అధికారి అవుతాడు. అన్ని జపాలకి అర్హుడవుతాడు. ఈ శరీరం అత్యంత మాలిన్య భూయిష్టం. నవరంధ్రాలు అలా ఎంతో కొంత మాలిన్యపరుస్తూనే ఉంటాయి ఈ దేహాన్ని అది జీవించి ఉన్నంతకాలం. అందుకే శరీర శుద్ధికి, మన ప్రశాంతికి, రూప సౌభాగ్యాలకి ప్రాతస్నానం అత్యంత ఆవశ్యకం. పైగా ఇది శోక దుఃఖ వినాశకరం కూడా. కాబట్టి ప్రాతస్నానం ఎక్కడ చేసినా గంగా స్నానంతో సమానం. జ్యేష్ఠ శుక్ర దశమి హస్త నక్షత్రయుక్తమైతే ఆ తిథికి దానికి 10 విధ పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఆ పాపాలు ఏవనగా
బాగా సొమ్ముతో బలిసి ఉండి దానం చేయకపోవడం, స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇతరుల భార్యలతో తప్పు చేయడం, కటువుగా మాట్లాడడం, అబద్ధాలాడడం, చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపం, పరద్రవ్యాపహరణం, మానవ జాతిని మొత్తంగా మనసులో ద్వేషించే మంటమారితనం, ఇటువంటి పనులు తెలియక కానీ పూర్వజన్మలో కానీ చేసి ఉంటే ఆ చర్యల వల్ల పాపం నశించుటకై స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. బ్రహ్మచారి సకృత్ స్నానాన్ని చెయ్యాలి. ఇతరులు కొంత తడయవచ్చును. ఏ ద్విజుడైనా ఆచమనం చేసి నీటిలోకి తీర్థాలను ఆవాహన గావించి అవ్యయ భగవానుడైన మహావిష్ణువుని స్మరిస్తూ స్నానం చెయ్యాలి. మందేహ నామకులైన రాక్షసులు 3 కోట్ల మంది ఉన్నారు. ఆ దురాత్మలు ఉదయిస్తున్న సూర్యుని మింగివేయాలనుకుంటూ ఉంటారు. మనం సంధ్య వేళలో ఆ 45 నిమిషాల పాటు చేసే పూజాధికాల వల్ల పవిత్రీకరించబడిన అర్ఘ్యపు జల్లులు అగ్నిజ్వాలలై ఆ మందేహులను దహించి వేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ద్విజులు సంధ్యాకాలం పూర్తి కాగానే యథాధికారం హవనం చేయాలి లేదా చేయించాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, స్వయంగా హవనం చేయడం వల్ల వచ్చే ఫలమే ఎక్కువ. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం అయితే ఋత్విక్, పుత్రుడు, గురువు, సోదరుడు, మేనల్లుడు, అల్లుడు వీరిలో ఎవరైనా ఒక వ్యక్తి తరపున హవన కార్యాన్ని చేయవచ్చు. అది వ్యక్తి స్వయం హవనంతో సమానం. గార్హపత్యాగ్ని బ్రహ్మస్వరూపం, దక్షిణాగ్ని శివస్వరూపం, ఆ హవనీయాగ్ని విష్ణు మరియు కుమారస్వరూపం. యథోచితంగా సమయానికి హవనం చేసి సూర్యజపం చెయ్యాలి. తర్వాత అదే ఏకాగ్ర చిత్తతతో సావిత్రిని ఓంకారాన్ని జపించాలి. ప్రణవం, సప్తవ్యాహృతి, త్రిపద సావిత్రి మంత్రం వీటిని నిరంతరం యథాసమయంగా నియత రూపంలో చేయవారు ఈ ప్రపంచంలో దేనికి భయపడక్కర్లేదు. ప్రాతకాలంలో నిత్య గాయత్రి జపాన్ని చేసే సాధకుడు పాపల మధ్యనే జీవిస్తూ కూడా నీటిలోనే ఉంటూ అది అంటని కమలపత్రం వలె అణగుడై ఉంటాడు. దేవిని ఉపాసించే వారికి గాయత్రియే గాయత్రీమాతగా దర్శనమిస్తుంది. ఇలా శ్వేతవర్ణ, సముద్దిష్ట, కౌశేయవసన తథా అక్షసూత్ర, ధరాదేవి, పద్మాసన, గతా శుభ ఈ యజుర్వేద మంత్రంతో గాయత్రిని ఆవాహన చేసి ఉపాసించాలి. తేజోసి తేజోమయి దేహి వీర్యమాసి వీర్యమయి దేహి బలమసి బలమయి దేహ్యోజ్యోజ్యోజోమయి దేహి మన్యురసి మన్యుమయి దేహి సహోసి సహోమయి దేహి. దేవతలను కనులారా చూడాలనుకునే ఋషిగణం, మంత్రదర్శనం కోరి సాధకులు ప్రాచీన కాలంలో ఈ యజుర్వేద మంత్రాన్ని ప్రయోగించేవారు. ఇక సాధకులు కానీ ఇతరేతాశ్రమవాసులు కానీ పూర్వాహ్న కాలంలో దేవతలను పూజించాలి. విద్వాంసుడైన వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భేదాన్ని చూడడు, అందరినీ పూజిస్తాడు. ఈ విశ్వంలో మంగళకరాలు 8 ఉన్నాయి. అవి బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, నీరు, రాజు. వీటిని దర్శించి పూజించి వీలైనంత వరకు వాటిని తన కొడువైపునే ఉండేలా చేసుకుని నడిచిపోవాలి. బ్రాహ్మణుడు ముందుగా వేదాధ్యయనం చేసి ఆపై దాన్ని చింతించి అభ్యాసం జపం చేసుకుని శిష్యుల చేత వేదాన్ని అధ్యయనం చేయించాలి. ఇది వేదాభ్యాస పంచవిధులు. అవసరమైన నిధులనిస్తూ వేదార్థాన్ని, యజ్ఞకర్మ ప్రతిపాదక శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను పుస్తక రూపంలో తయారు చేయించిన వారికి వైదిక లోకం ప్రాప్తిస్తుంది. ఇతిహాసాలను, పురాణాలను రాయించి దానమిచ్చిన వారికి బ్రహ్మను కానీ వేదాన్ని కానీ దానం చేసిన దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇక్కడ బ్రహ్మదానం అంటే వేదదానం కానీ బ్రహ్మ జ్ఞానదానం కానీ కావచ్చు. బ్రాహ్మణుడు కానీ ఇతర గృహస్థులు కానీ దినంలో 3వ భాగాన్ని తన పోష్యవర్గం అంటే మాతాపితలు, గురువు, సోదరులు, ప్రజలు, దీనులు, దుఃఖితులు, అభ్యాగతులు, అతిథులు, అగ్నులు వీరి యొక్క పోషణ వలన ఆలనా పాలన చూసుకోవాలి. స్వర్గానికి దీన్ని మించిన దగ్గరి దారి లేదు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా మనిషి తన వారిని తాను పోషించుకోవాలి. అది న్యాయార్జితంతోనే చెయ్యాలి. పోష్యవర్గాన్ని పోషించని వాడు బతికున్నా చచ్చినట్టే. తన పొట్టని తాను మాత్రమే అనగా తాను తన పొట్టని మాత్రమే పోషించుకుని బ్రతకడం గొప్పేం కాదు. ఊరకోక కూడా అలాగే బతికేయగలదు కదా. మాతా పిత గురు భ్రాత ప్రజా దీనాః సమాశ్రితాః అభ్యాగతో తిథిశ్చాగ్నిః పోష్యవర్గా ఉదాహృతాః భరణం పోష్యవర్గస్య ప్రశస్తం స్వర్గసాధనం భరణం పోషవర్గస్య తస్మాద్యత్నేన కార్యాత్ సజీవతి వరశ్చైకో బహుభిర్యోపజీవేతి జీవంతో మృతకాస్త్వన్వే పురుషాః సోదరం భరాః స్వకీయోదర పూర్తిశ్చ కుక్కురస్యాపి విద్యతే
వ్యావహారిక జగత్తులో ధనానికి ప్రాముఖ్యం ఎక్కువ. అది లేనిది మనుగడే లేదు. కాబట్టి దాన్ని సంపాదించాలి, పెంచాలి. దీన్నే అర్థమన్నారు. అది మన కార్యాలను చాలా వరకు సంపన్నం చేయగల సంపద. దాని ఉపయోగం మనకు అనివార్యం. ఈ దృష్టితో చూస్తే భూమి, రత్నాలు, నిధులు, ధాన్యం, పశువులు, చివరికి స్త్రీ కూడా అర్థంలో భాగాలే. కాబట్టి కష్టపడి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి. డబ్బు 3 విధాలు: శుక్ల, శబల, కృష్ణ. ఇది కాక సంక్రమించే ధనం పితామహుల నుండి రావచ్చు. ఇతరుల ప్రేమ కొద్దీ ఇచ్చేసి పోవచ్చు. స్త్రీ ద్వారా రావచ్చు. ఇవి కాక బ్రాహ్మణునికి ధనం వచ్చే ఆధారాలు 3 ఉంటాయి. అవి యాజనం, అధ్యాపనం, విశుద్ధ ప్రతిగ్రహం. క్షత్రియులకు కూడా ధనప్రాప్తికి 3 మార్గాలుంటాయి: పన్ను ద్వారా, దండన ద్వారా, విజయప్రాప్తి ద్వారా. వైశ్యునికి పొలం ద్వారా, పశుపోషణలో, వ్యాపారం వల్ల ధర్మబద్ధంగా ధనం సమకూరుతుంది. శూద్రులు వీరికి సాయపడడం ద్వారా ధనార్జన చెయ్యాలి. అన్ని వర్ణాల వారు వడ్డీ వ్యాపారం ద్వారా జీవితాన్ని గడపవచ్చునని ఋషులు నిర్ణయించారు. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం ఆపత్కాలంలోనే ఈ పద్ధతిని ఆశ్రయించాలి. వారు కాలం కలిసి రానప్పుడు వ్యవసాయం కూడా చేయవచ్చు. విదేశాలకు పోయి ధనాన్ని సంపాదించుకునే అవకాశం వైశ్యులకి మాత్రమే ఇవ్వబడింది. శాస్త్ర సమ్మతంగా ఆర్జించిన సొమ్ములో కొంత అంశను వెచ్చించి ప్రతి మనిషి పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను పూజించాలి. దానివల్ల తెలియక చేసిన పాపాలు నశించవచ్చు. వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చే ధనంలో 20వ వంతుని, పశు స్వర్ణాదుల ద్వారా వచ్చే దానిలో 100వ వంతుని రాజుకి ఇచ్చేయాలి. మిగిలిన దానిలో 4వ వంతుని పెట్టి నిత్యావసర వస్తువులు కొనుక్కోగా మిగిలిన దానిలో సగభాగాన్ని తన భరణ పోషణలకు, నిత్య నైమిత్తిక కార్యాలకు వినియోగించాలి. విద్య, శిల్పం, వేతనం, సేవ, గోరక్ష, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి, భిక్ష, వడ్డీ అనే 10 జీవన యాపన సాధనాలుగా ఋషులు పేర్కొన్నారు. బ్రాహ్మణులు శ్రేష్టమైన ధనంగా భావించాల్సింది ప్రచుర జలరాశిచే పరిపూర్ణమైనదని, కూరలను, మట్టిని, సమిధలను, కుశలను, పలాసదండాన్ని, అరిటాకుని, అగ్నిదేవుని ఆరాధించడానికి వలసిన ఉపకరణాలను, బ్రహ్మఘోష అనగా స్వాధ్యాయాన్ని, బ్రాహ్మణుడు అయాచిత ధనాన్ని కూడా స్వీకరించవచ్చు. దేవతలు ఇటువంటి ధనాన్ని అమృత సమానం అంటారు. ఎవరి నుంచైనా ధనాన్ని స్వీకరించవచ్చు. అది గురువు ధనాన్ని పెంచడానికో, దేవతలను, అతిథులను పూజించడానికే వాడబడే మాట అయితే. అలాగే దొంగ నుంచి, శీలవిహీనుని నుండి కూడా దానాన్ని గ్రహించవచ్చు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రోజులోని 4వ భాగంలో మట్టి, నువ్వులు, పువ్వులు, కుసాది సామాగ్రిని తెచ్చి వాడుతూ ప్రకృతి సిద్ధమైన జలాల్లో స్నానం చేస్తే ఈ దోషానికి శుద్ధి, ప్రాయశ్చిత్తం అవుతాయి. స్నానం 8 ప్రకారాలు. ఆ ప్రకారాలు నిత్య నైమిత్తిక, కామ్య, క్రియాంగ, మలాపకర్షణ, మార్జన, ఆచమన, అవగాహనలు. స్నానం చేయందే జప, అగ్ని, హవనాది కార్యాలకు అధికారం రాదు. ప్రాతస్నానం, పూజా పాఠాది ధార్మిక కార్యాల కోసం. దాన్నే నిత్య స్నానం అంటారు. చండాల, రజస్వల, విష్ట శవాదులను స్పృశించినప్పుడు ఆ దోషం పోవడానికి చేసేది నైమిత్తిక స్నానం. జ్యోతిష్ శాస్త్రానుసారం పుష్యాది నక్షత్రాల్లో చేసేది కామ్య స్నానం. ఏ కోరిక లేకుండా ఈ స్నానం చెయ్యరాదు. జప, హోమాది కృత్యాలు చేయడానికి సంకల్పించి కానీ, దేవతలను, అతిథులను పూజించడం వంటి పవిత్ర కార్యాలు చేయాలనే ఇచ్ఛతో కానీ వాటికి ముందు చేసే స్నానాన్ని క్రియాంగ స్నానం అంటారు. శారీరక మలాన్ని దూరం చేసుకోవడానికి సరోవరం, దేవకుండం, తీర్థం, నది వంటి చోట్ల కావించేది మలాపకర్షణ స్నానం. విశిష్ట మంత్రాలతో చేసేది మార్జనం. జలాశయంలోకి దూకి వీలైనంతసేపు మంత్రం జపిస్తూ చేసే స్నానం అవగాహనం. ప్రాతస్నానం తర్వాత అవసరమైన సమయం కుదరనప్పుడు, నీరు దొరకనప్పుడు ఆచమనం చేయవచ్చు. భూమి నుండి ఉబికి వచ్చింది పవిత్ర జలం, దానికన్నా సెలయేటి నీరు, దానికన్నా సరోవర జలం, దానికన్నా నదీ జలం, దానికన్నా పుణ్యతీర్థంలోని నీరు పవిత్రం. వీటన్నింటికన్నా పవిత్రం గంగాజలం. ఇందులో స్నానం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. గయా, కురుక్షేత్ర తీర్థాల్లోని జలం అతి పవిత్రమైతే కేవల కాశీ గంగాజలం పరమ పవిత్రం, సర్వపుణ్యదాయకం. భూమిష్టాదుద్ధృతం పుణ్యం తథ ప్రస్రవణోదకం తతోపి సారసం పుణ్యం తస్మాన్నాదేయముచ్యతే తీర్థతోయం తతః పుణ్యం. గాంగం పుణ్యంతు సర్వతః గాంగం పయః పునాన్యాసు పాపమామరణాంతికం. గయాయాంచ కురుక్షేత్రే యత్తోయం సముపస్థితం తస్మాత్తు గాంగమపరం జానీయాత్తోయముత్తమం.
రాత్రి స్నానం, పుత్రజన్మ, విశిష్ట యోగాలు, మకరాది ఘనరాశుల్లో సూర్య సంక్రాంతి, చంద్ర సూర్య గ్రహణాల వంటి ప్రత్యేక సందర్భాల్లో చేయడమే ప్రశస్తం. ఉషకాలంలోనూ సూర్యోదయం తర్వాత సాయం సంధ్యలోనూ చేసే స్నానాలు ప్రాజాపత్య యజ్ఞంతో సమానంగా మహాపాతకాలు నశింపచేస్తాయి. శ్రద్ధాపూర్వకంగా ఒక ఏడాది పాటు ప్రాతకాల స్నానం చేస్తే 12 ఏళ్ల ప్రాజాపత్యం చేసిన ఫలం లభిస్తుంది. మాఘ పాల్గొన మాసాల్లో నిత్య ప్రాతకాల స్నానం చేసే వారికి సూర్యచంద్రులతో సమానమైన భోగ ప్రతిష్టలు లభిస్తాయి. మాఘమాసమంతా ప్రాతస్నానం శ్రద్ధగా చేసి హవిష్యాన్నం భుజించవాని యొక్క అతిఘోర పాపాలు నశిస్తాయి. ఏకాదశి నాడు ఉసిరిక సమర్పిస్తే మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. అదే ఉసిరికను నీటిలో కలుపుకొని నిత్య స్నానం గావించే వారిని లక్ష్మీదేవి స్థిరంగా ఉండి కాపాడుతుంది. తైలంతో అభ్యంగన స్నానం చేస్తే గొప్ప ఫలాలు వస్తాయి. సోమవారం చేస్తే కీర్తి, అలా క్రమంగా మంగళవార దినాల్లో, మంగళ ఆదివారాల్లో అల్పాయు నష్టం లేదా శాప వినాశనం, ధనం, మృత్యుభయ నాశనం, ఆరోగ్యం, అభీష్టసిద్ధి కలుగుతాయి. వ్రత దినాల్లో తైల స్నానం చెయ్యరాదు. స్నానానంతరం ప్రతి ఒక్కరూ పితృదేవ మానవ గణాలకు తర్పణలివ్వాలి. బొడ్డు మునిగేదాకా నీటిలో నిలబడి ఏకాగ్ర చిత్తంతో ఈ విధంగా ఆయా గణాలను ఆవాహన చేయాలి. ఆగచ్చత్తు మే పితర ఇమం గృహ్ణం తపోంజలిం. ఇప్పుడు ఆకాశంలోనూ దక్షిణ దిశలోనూ ఉన్న పితృగణాల వారికి 3 జలాంజలులు ఇవ్వాలి. నీటిలో నిలబడలేని వారు తర్పణాలు ఇవ్వాలనుకుంటే పొడి ధోవతిని ధరించి సమూలంగా కుశలపై కూర్చుని ఇవ్వవచ్చు. తర్పణలకి ఏ దశలోనూ పాత్రను వినియోగించరాదు. ఈ కర్మకు రాక్షసులు అడ్డుపడకుండా తర్పణారంభంలోనే ఎడమ చేతితో నీటిని తీసుకుని నైరుత కోణంలో వదిలేస్తూ ఈ మంత్రం చదవాలి. యదపాం క్రూర మాంసాత్తు యధమే జంతు కించన అశాంతం మలినం యచ్చ తత్సర్వమపగచ్చతు. క్రూరమాంస అపవిత్రత తర్పణ జలాల్లో అజ్ఞానవశాన ఉండే అశాంతి, జనకతత్వ మాలిన్యాల కారణాల వల్ల కలిగే ప్రతిబంధకాలన్నీ దూరమైపోవాలిగాక అని పై విధంగా దేవతలను ప్రార్థించి ఉపసంహారం చేయడానికి 3 జలాంజలులు మంత్రానికి ఒకటిగా ఈ మంత్రాలు పఠిస్తూ సమర్పించాలి. నిషిద్ధ భక్షణాద్యత్ పాపాద్యచ్చ ప్రతిగ్రహాత్ దుష్కృతం యచ్చమే కించిద్వాంగ్మనః కాయకర్మభిః పునాతమేతదింద్రస్త్ వరుణః స బృహస్పతిః సవితా చ భగశ్చైవ మునయః సనకాదయః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యత్వితి బ్రువన్. తినకూడని తినడం వల్ల, పాత పుట్టుకల్లోని పాపాల వల్ల, దానగ్రహణంలోని లోపాల వల్ల, నోరు పారేసుకోవడం వల్ల, కర్మదోషాల వల్ల, ఇతరేతర నిషిద్ధ కర్మాచరణ వల్ల, వాటి నుండి పుట్టిన పాపాల ద్వారా నాలో పెరిగిన అపవిత్రతను బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు దూరం చేయాలిగాక. సూర్య యమాది దేవతలు, సనక సనందాది ఋషులు, బ్రహ్మ నుండి స్తంభం దాకా గల సమస్త జీవకోటి నా ఈ తర్పణాల వల్ల తృప్తి చెందాలిగాక. ఈ ప్రకారంగా పితృతర్పణలిచ్చి ఈర్ష్యాద్వేషరహితుడై సంయమమయ్యి మనిషి త్రిమూర్త్యాది దేవతలను పూజించాలి. ఇష్టదేవతలను పూజించిన పిమ్మట బ్రహ్మ, వైష్ణవ, రౌద్ర, సావిత్ర, మైత్రావరణ మంత్రాలతో అందరు దేవతలకు నమస్కరించాలి. వారందరికీ వేరువేరుగా పుష్పాంజలులు ఇవ్వాలి. మరలా సర్వదేవమయులైన విష్ణువుని, సూర్యుని పూజించాలి. పురుష సూక్తం చదువుతూ విష్ణువుకు జల పుష్పాంజలులు సమర్పించేవాడు సర్వ విశ్వాన్ని పూజించినంత పుణ్యాన్ని పొందుతాడు. అన్యతాంత్రిక మంత్రాల ద్వారా కూడా ఈ కర్మ నిర్వహించవచ్చు. జనార్దనునికి అర్ఘ్యప్రదానం చేసి ఆయన విగ్రహానికి సుగంధాన్ని లేపనం చేసి పుష్పాదులతో మంత్రసహితంగా పూజ చేయవచ్చు. స్నానం తర్వాత అంత ప్రముఖమైన పుణ్యకార్యం అన్నదానం. బ్రాహ్మణునితో మొదలుపెట్టి ఆపై తన మిత్రులకు, అనంతరం గ్రామంలో అందరికీ అన్నం పెట్టేవానికి స్వర్గలోకానికి వెళ్ళే అధికారం లభిస్తుంది. భోజనంలో మొదట తీపిని, మధ్యలో ఉప్పును, పుల్లనైన వాటిని, తర్వాత చేదు కారాలను, చివరి వగరైన వాటిని అన్నంలో కలుపుకొని తినాలి. భోజనం తర్వాత పాలు తాగాలి. రాత్రి కందమూలాదులు తినరాదు. ఏదో ఒక రసాన్నే ప్రేమించి దాన్ని ఎక్కువగా తినడం మంచిది కాదు. తాంబూలం వేసుకోవచ్చు. ఇది గృహస్థులే వేసుకోవాలని అన్యత్రా చెప్పబడింది. తాంబూలం లేదా తమలపాకు స్వీకరించిన తర్వాత పురాణ ఇతిహాసాలను ఏకాగ్ర చిత్తంతో వినాలి. దినంలో 6వ లేదా 7వ భాగాన్ని ఈ పుణ్యశ్రవణంలో గడపాలి. తరువాత సాయం సంధ్య మార్చాలి. మునులారా, ఈ స్నానాధికాలు మానవజాతికి అంతటికీ విధాయకాలు. ఈ విధమైన కర్తవ్య పాలన చేసి సదాచారాన్ని గురించి స్వయంగా చదివి కానీ, పురోహితుని ద్వారా విని కానీ ఆచరించాలి. ఈ సదాచారాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు స్వర్గలోక నివాస ప్రాప్తి నందుటయే కాక భూలోకంలో కేశవుని వలె పూజలందగలడు.
ఓం శాంతి శాంతి శాంతి.